రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా ఈ ప్రజల యొక్క కంప్లైంట్స్ తీసుకున్నప్పుడు అత్యధికంగా వస్తుంది సివిల్ డిస్ప్యూట్సే. ఈ సివిల్ డిస్ప్యూట్స్ పరిష్కారానికి కూడా పోలీసులు పనిచేస్తున్నారు. దానికి ఏదో ఒక పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు అసలు పోలీసులు సివిల్ డిస్ప్యూట్స్ ఎలా తీసుకుంటారు అంటూ హైకోర్టు మందలించడం అన్నటువంటిది సంచలనం సృష్టించినటువంటి అంశం. ఓ సివిల్ వాదనలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ తన పదే పదే పిలిపిస్తూ వేధిస్తున్నారంటూ సివిల్ వాదనలో జోక్యం చేసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నం బే కాలనీకి చెందిన 74 ఏళ్ల వృద్ధురాలు ఎస్ శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యం మీద జస్టిస్ లక్ష్మణరావు ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది వట్టికూటి సూర్యనారాయణ వాదన వినిపిస్తూ వెంకట సత్య నాగ కృష్ణరాజు, గోపాలరాజు, వెంకట సత్యనారాయణ రాజులతో శ్యామలకు సివిల్ వాదం కొనసాగుతోంది. పోలీసులు ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో సివిల్ వాదాన్ని పరిష్కరించుకోవాలంటూ పిటిషనర్ని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. దీని మీద న్యాయమూర్తి పోలీసులు వివరణ కోరారు. ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో వాద పరిష్కారానికి పార్టీలను కౌన్సిలింగ్ పిలిపిస్తుంటామని పోలీసులు ఒప్పుకున్నారు. ఒకవేళ పార్టీలు కౌన్సిలింగ్కి రాకూడదనుకుంటే రావాల్సిన అవసరం లేదని, విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్ భీమునిపట్నం పోలీసులు పాత్ర లేదని చెప్పారు. పిటిషనర్ వివాద పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో కేసును మూసివేశామని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులు తీరుని ఆక్షేపించారు. పిటిషనర్ అయిన వృద్ధురాలికి ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం పూర్తిగా సివిల్ వివాదం. ఇట్లాంటి సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పారు. ప్రీ లిటిగేషన్ కౌన్సిల్ ఫోరం పేరుతో సివిల్ వివాదాలు పరిష్కరించడానికి వీల్లేదన్నారు. మరి ప్రకాశం జిల్లా మండలమూరు పోలీసులు ఓ సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని సివిల్ కోర్టులో దాఖలు చేసిన సివిల్ సూట్ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్ను ఒత్తిడి చేయడానికి కూడా జస్టిస్ లక్ష్మణరావు తప్పుపట్టారు. అలా చేయొద్దని పోలీసులను ఆదేశించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు కూడా న్యాయమూర్తి ఇదే విధమైన ఆదేశాలు ఇచ్చారు. కింది కోర్టులో వేసిన సూట్ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్ను పోలీసులు బెదిరించడాన్ని ఆక్షేపించారు.